ఏంటంటే ఫస్ట్ ఈ విధానం ప్రకటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్లు హీసే యంగ్ సీఎం పక్కగా బాగా చేస్తాడేమో అని నేను అనుకున్నాను. ఇంటింటికి బండి తీసుకొచ్చి అక్కడనే రేషన్ బియ్యం ఇచ్చిపోతున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అని రియల్ గా ఫీల్ అయినానండి. ఇటువంటి విధానాలు రావాలని నేను అనుకున్నాను. కానీ అక్కడేం జరుగుతుంది, క్షేత్రస్థాయిలో ఎక్కడో ఒక గుడి దగ్గరనో లేకుంటే ఊరి చివరన బండి పెట్టి అక్కడ బయట ఏడన్న చాలల్లో కానీ పని చేసుకుంటూ ఉంటారు. రైతు కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, లేకుంటే టౌన్లకు పోయింటారు, పలానా పనుల మీద బ్యాంకుల దగ్గరికి పోయింటారు. ఈ సమయంలో అదొక్కరోజు వస్తుంది. ఆ వెహికల్ వచ్చినప్పుడు ఉన్న పనులంగా బయట టౌన్ లో ఉండే ల్యాండ్ ఇచ్చి ఆడికి పరిగెత్తుకొని రావాలా, వచ్చే ప్రసక్తి ఉండదు, ఇబ్బంది. అప్పుడు వీళ్ళకి రావాల్సిన 20 కేజీల బియ్యమో 10 కేజీల బియ్యమో ఈ నెలంతా మిస్ అయిపోయినట్టే కదా వాస్తవంగా అక్కడ. దాంతో పాటు మేము క్వాలిటీ పెంచినాము, సన్న తరహా బియ్యం అన్నాడు అప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి పనిచేసినటువంటి కొడాలని. ఏడాది దొడ్డు బియ్యం ఇంత లావు బియ్యం వచ్చేటి. సరే అవి కూడా దోశ పిండుకో లేకుంటే ఇడ్లీ పిండుకో ఆడించుకునే వాళ్ళు, అదైనా ఉపయోగమే కదా రైతులకో పేద ప్రజలకో పల్లెటూరు వాసులకు ముఖ్యంగా. ఆ విధానం కూడా లేకుండా అసలు బియ్యమే దక్కేటి కాదు. నేను చెప్తున్నా కదా, అప్పుడు 12 లక్షలు 11 లక్షలు కుటుంబాలు సద్వినియోగం చేసుకున్నాం అంటే ఇక్కడ ఏకంగా 18 లక్షల మంది కుటుంబాలు సద్వినియోగం చేసుకున్నారంటే ఒకే రోజు బాబు గారు తీసుకొచ్చిన ఈ విధానం వల్ల. అది గొప్పతనం. ఇప్పుడు ఇక్కడ ఏదైతే